నమస్తే మేడం. నమస్తే సార్. రండి మేడం, రండి. దుర్గేష్, ఎలా ఉన్నావు నాన్న? బాధపడకు, ఈరోజు నీకు బెయిల్ వస్తుంది. ఎందుకంటే ఈరోజు ఆ ఝాన్సీ కోర్టుకు రాదు. ఎందుకు రాదు? తను హాస్పిటల్లో జాయిన్ అయ్యేలా ఏర్పాట్లు చేశాను. నువ్వు ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు నీకు బెయిల్ రాకుండా అడ్డుకునే వాళ్ళెవరూ లేరు. ధైర్యంగా లోపలికి పద, అంతా నేను చూసుకుంటాను. కేసుకు సంబంధించిన డిఫెన్స్ లాయర్ గారు వచ్చారా? ఎస్ యువర్ ఆనర్. ఝాన్సీ గారు వచ్చారా? రాలేదు యువర్ ఆనర్. అలాగే కేసుకు సంబంధించిన ఎస్ఐ గారు కూడా రాలేదు. అదేంటి, మీ తరపున వాదించడానికి లాయర్ రాకపోవడం ఏంటి? తెలీదంటే ఎలా? మీ తరపున లాయర్ కోర్టుకు వస్తున్నారో లేదో కనుక్కోవాలి కదా. యువర్ ఆనర్, నేను మాట్లాడొచ్చా? థ్యాంక్ యూ యువర్ ఆనర్. యువర్ ఆనర్, నా క్లయింట్ దుర్గేష్ స్టేజ్ 5 క్రోనిక్ కిడ్నీ డిసీజ్ తో బాధపడుతున్నారు. అతను రెగ్యులర్ గా డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇది అతని మెడికల్ రిపోర్ట్. తను ట్రీట్మెంట్ చేయించుకోకపోయినా, లేదంటే ట్రీట్మెంట్ ఏమాత్రం ఆలస్యమైనా తన ఆరోగ్యం విషమించే ప్రమాదం ఉంది. ప్రాణాపాయం సంభవించే అవకాశాలు ఉన్నాయి. డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అతను రెగ్యులర్ గా చెకప్ కి వెళ్తూ ఉండాలి. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నా క్లయింట్ కి బెయిల్ మంజూరు చేయవలసిందిగా కోర్టు వారిని సగౌరవంగా కోరుతున్నాను. మృణాళిని గారు, ఝాన్సీ గారు వస్తారేమో, ఒక 5 నిమిషాలు చూద్దాం. ఝాన్సీ గారు నిర్లక్ష్యంగా ఉన్నారు యువరానా. ఆవిడ్ని ఎప్పుడు చూస్తూనే ఉన్నాం. టైంకి రారు. లేటుగా వచ్చిందే కాకుండా స్కూల్ పిల్లల సాకులు చెప్పినట్టు ఎప్పుడు ఏదో ఒక సాకులు చెప్తూనే ఉంటారు. అలాంటి వారి గురించి వెయిట్ చేయడం అంటే విలువైన కోర్టు సమయాన్ని వృధా చేయడమే యువరానా. మృణాళిని గారు, కేవలం మీ వాదననే పరిగణలోకి తీసుకుని నేను ఆ బెయిల్ మంజూరు చేయలేను. ఝాన్సీ గారు వస్తారేమో, ఒక 5 నిమిషాలు వెయిట్ చేయండి. యువరానా, మీరు చెప్పిన టైం కూడా అయిపోయింది, కానీ ఇంకా ఝాన్సీ గారు రాలేదు. మనం తన కోసం ఎదురు చూడటం కూడా వేస్ట్ అని అనిపిస్తోంది. నేను చూపించిన మెడికల్ రిపోర్ట్స్ ఆధారంగా నా క్లయింట్ పరిస్థితిని అర్థం చేసుకుని వెంటనే బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను యువరానా. ఝాన్సీ గారు వచ్చారు యువర్ ఆనర్.
మిస్ ఝాన్సీ ఏమైంది? మీ కండిషన్ అంతా ఓకేనా? ఓకే యువర్ ఆనర్, నో ప్రాబ్లం. మృణాళిని గారు, ఝాన్సీ గారు వచ్చారు కాబట్టి వాదనలు కంటిన్యూ చేయొచ్చు. ఝాన్సీ గారు, ప్లీజ్ ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మేడం, దుర్గేష్ కి హెల్త్ కండిషన్ మీద బెయిల్ అప్లై చేశారు మేడం. యువర్ ఆనర్, డిఫెన్స్ లాయర్ తన క్లయింట్ దుర్గేష్ కి హెల్త్ ఇష్యూ ఉందని సబ్మిట్ చేసిన మెడికల్ రిపోర్ట్స్ ఒక్కసారి చూడొచ్చా? యువర్ ఆనర్, డిఫెన్స్ లాయర్ గారు మరియు నిందితుడు తండ్రి ఫేక్ రిపోర్ట్స్ ని బాగానే సంపాదించారు. ఇవి వాళ్లకున్న డబ్బు పలుకుబడితో సృష్టించిన ఫేక్ రిపోర్ట్స్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఫేక్ రిపోర్ట్స్ అని ఝాన్సీ గారు నోటి మాటలతో చెప్తే ఎలా నిజమైపోతుంది? నా క్లయింట్ కి హెల్త్ ఇష్యూ ఉందని డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్స్ ని ఎటువంటి ప్రూఫ్ లేకుండా ఫేక్ అని చెప్తే లాయర్ గా డాక్టర్ వృత్తినే అవమానించినట్టు అవుతుంది. పోనీ ఇవి ఫేక్ అని చెప్పడానికి ఝాన్సీ గారి దగ్గర ఏమైనా సాక్ష్యాలుంటే చూపించమని చెప్పండి. ఝాన్సీ గారు, రిపోర్ట్స్ చూశాక కూడా మీరు ఎలాంటి ప్రాబ్లం లేదని, అలాగే డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్స్ ని ఫేక్ అని చెప్పడానికి మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా? ఉన్నాయి యువర్ ఆనర్. అయితే చూపించండి. కొత్తగా ఎవిడెన్స్ ఏమీ చూపించాల్సిన అవసరం లేదు. ఇవి ఫేక్ రిపోర్ట్స్ అని ఇవే చెప్తున్నాయి. ఝాన్సీ గారు, మీరేం చెప్తున్నారో అర్థం కావట్లేదు. యువర్ ఆనర్, జాగ్రత్తగా గమనిస్తే ఈ మెడికల్ రిపోర్ట్స్ లో తేదీలు ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉన్నాయి. హాస్పిటల్లో అడ్మిట్ అయిన తేదీ ఒకటుంటే టెస్ట్లకి సంబంధించిన రిపోర్ట్స్ కి సంబంధించిన తేదీలు మరొక రోజున్నాయి. యువర్ ఆనర్, అంటే హాస్పిటల్లో అడ్మిట్ అయిన రోజే టెస్టులు చేయాలనే గ్యారంటీ ఏం లేదు కదా? నిజమే, కానీ మీరు ఏదైతే హెల్త్ ఇష్యూ ఉందని చూపించారో దానికి పర్టికులర్ గా అడ్మిట్ అయిన వెంటనే టెస్టులు చేయిస్తారు. సరే, మీరన్న ప్రకారం అదే రోజు టెస్ట్ చేయలేదో అనుకుందాం, కానీ హాస్పిటల్ మెడికల్ రిపోర్ట్స్ నెంబర్ తప్పుగా ఉంది కదా మేడం? యువర్ ఆనర్, వీళ్ళు బాగా పేరున్న హాస్పిటల్నే ఎంచుకున్నారు, కానీ ఆ హాస్పిటల్ రిపోర్ట్ నెంబర్ ఈ ఫార్మేట్లోనే ఉంటుంది. ఆ విషయం మీరు ఇంటర్నెట్లో కొట్టినా వస్తుంది. కావాలంటే మీరు కూడా మళ్ళీ ఒకసారి చూడండి మేడం. మృణాళి గారు, దీనికి మీ ఆన్సర్? పాపం డిఫెన్స్ లాయర్ గారు తాను అనుకున్న ప్లాన్ వర్కౌట్ అవ్వకపోవడంతో టెన్షన్తో బిగుసుకుపోయారు. అలాంటి ఆవిడ ఇప్పుడు ఎలా జవాబు చెప్పగలరు యువర్ ఆనర్? కేవలం అనారోగ్యం పేరుతో కోర్టుని తప్పుదోవ పట్టించడానికి చేసిన ప్రయత్నమే ఇది. యువర్ ఆనర్, లాస్ట్ టైం డ్రంక్ అండ్ డ్రైవ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనే డ్రామా ఆడారు. ఇప్పుడు హెల్త్ ఇష్యూ అనే డ్రామా ఆడారు. బెయిల్ కోసం ముందు ముందు ఇంకా ఎన్ని డ్రామాలైనా ఆడతారు. సదరు ముద్దాయి దుర్గేష్ నా క్లయింట్స్ కవిత, ఐశ్వర్యలను తీసుకెళ్లినట్టు చూసిన ప్రత్యక్ష సాక్షి ఉన్నారు యువర్ ఆనర్. మీరు అనుమతిస్తే వారిని విచారిస్తాను. పర్మిషన్ గ్రాంటెడ్. స్వీటీ, వెళ్ళు. డోంట్ వరీ, పదమ్మా, కమ్.
జడ్జి గారికి నమస్కారం పెట్టు. నీ పేరేంటి? కమల, కానీ అందరికీ స్వీటీలాగే పరిచయం. ఓకే. అక్కడున్న నలుగురు మనుషుల్ని నువ్వు చూసావా? చూశాను. ఎప్పుడు చూసావు? అప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటే చూసావు? మొత్తం వివరంగా చెప్పు. ఆ నలుగురు ఈ అక్కలిద్దరిని తీసుకెళ్తుంటే చూశాను. ఇది జరిగింది. చూసారుగా యువర్ ఆనర్, వీళ్ళు ఎలాంటి వాళ్ళు అని. ఇలాంటి వాళ్ళకి బెయిల్ వస్తే ఈ కేసులో మరెన్నో సాక్ష్యాల్ని తారుమారు చేస్తారు, కొత్త వాటిని సృష్టిస్తారు. ఇలాంటి వారు బయట తిరగడం చాలా ప్రమాదకరమని కోర్టు వారిని కోరుతూ వారికి ఈ కేసులో పూర్తిగా శిక్ష పడే వరకు లోపలే ఉంచాలని, వాళ్ళ బెయిల్ పిటిషన్ని క్యాన్సిల్ చేయాల్సిందిగా ఈ కోర్టుని రిక్వెస్ట్ చేస్తున్నాను యువర్ ఆనర్. ఇరువైపులా కేసు వాదనలు విన్న తర్వాత ఈ న్యాయస్థానం ముందు మృణాళిని గారు సమర్పించిన రిపోర్ట్స్ ఫేక్ అని, కోర్టును తప్పుదారి పట్టించే ఉద్దేశంతో సృష్టించబడిందని ప్రాథమికంగా నిర్ధారించబడింది. అలాగే ఈ నలుగురు నేరం చేస్తున్నప్పుడు చూసిన సాక్షి చెప్పిన ఎవిడెన్స్ని ఆధారంగా చేసుకుని వీళ్ళు తప్పు చేశారని కోర్టు భావిస్తూ వాళ్ళ బెయిల్ని రద్దు చేయడం జరుగుతుంది. ద బెయిల్ ఈజ్ రిజెక్టెడ్. లోపలికి రా. రండి. రామ్మా, కూర్చో. అక్క, ఇప్పుడంతా ఓకే కదా? నొప్పి గాని అలాంటిదేం లేదు కదా? అదేమీ లేదు రాణి, ఇప్పుడంతా బాగానే ఉంది. అమ్మా ఝాన్సీ, ఎలా ఉన్నావమ్మా? ఇప్పుడంతా బాగానే ఉందా? నీకిలా జరిగిందని తెలియగానే నాకు చాలా భయమేసింది తల్లి. తాతయ్య, మీరే కంగారు పడిపోతే ఎలా? ఇప్పుడంతా బాగానే ఉంది. కంగారు పడకుండా ఎలా ఉంటానమ్మా? నాకు రాణి ఎంతో, నువ్వు కూడా అంతే. బాబు, అయినా అలాంటి పెద్ద పెద్ద వాళ్లతో మన గొడవలేందుకు బాబు? అలాంటి వాళ్ల జోలికి వెళ్తే ఊరికే వదిలిపెడతారా? తాతయ్య, వాళ్ళు చాలా చెడ్డవాళ్ళు. వాళ్ళు పాపం ఇద్దరు అక్క వాళ్ళని బలవంతంగా తీసుకెళ్లిపోయారు. అలాంటి వాళ్ళని క్షమించకూడదు, అస్సలు వదిలిపెట్టకూడదు. అందుకే వాళ్ళకి శిక్ష పడాలని నేను కూడా సాక్ష్యం చెప్పాను. అవును తాతయ్య, వాళ్ళు చాలా చెడ్డవాళ్ళు. పాపమ్మ, రోజు వాళ్ళు అక్క వాళ్ళని తీసుకెళ్తుంటే వాళ్ళు చాలా బాధపడ్డారు. అయినా వాళ్ళని తీసుకెళ్లిపోయారు. అలాంటి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి. స్వీటీ వంశీ, చిన్నపిల్లలైనా
మీకున్న ధైర్యానికి నేను ఫిదా అయిపోయాను. మీరెప్పుడు ఇలాగే న్యాయం తరపున నిలబడాలి. అలాగే బాబాయ్. అలాగే బాబాయ్. బాబు, వాళ్ళు చెడ్డవాళ్ళు సరే, వాళ్ళకి శిక్ష పడాలి సరే, కానీ అంతకంటే ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది వాళ్ళని చూస్తుంటే నరరూప రాక్షసుల్లాగా ఉన్నారు. లేదంటే ఆడపిల్లల్ని బలవంతంగా తీసుకెళ్ళడం ఏంటి? అలా తీసుకెళ్ళినందుకు అరెస్ట్ చేసిన మిమ్మల్ని చంపాలనుకోవడం ఏంటి? ఇదంతా చూస్తుంటే నాకు మాత్రం చాలా భయంగా ఉంది. ఇంటికొచ్చి మిమ్మల్ని చంపాలని చూశారంటే ఇంకా వాళ్ళు ఝాన్సీని వదులుతారనే నమ్మకం నాకు లేదు. అవును బావా, నాకు కూడా చాలా భయంగా ఉంది. నువ్వు వాళ్ళ కొడుకుని అరెస్ట్ చేస్తేనే ఇంత చేశారు, అలాంటిది వాళ్ళ నుండి ఝాన్సీ అక్క నిన్ను కాపాడింది. ఇలా చేసినందుకు వాళ్ళు ఖచ్చితంగా ఝాన్సీ అక్క మీద పగతో రగిలిపోతూ ఉంటారు. అక్కని నిన్ను వదిలిపెడతారు అనే నమ్మకం నాకు లేదు బావా. అవును సార్, వాళ్ళని చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. మొన్న ఝాన్సీ మేడంని చంపాలని చూస్తే మీరు వచ్చి సేవ్ చేశారు, ఇప్పుడు మిమ్మల్ని చంపాలని చూస్తే మేడం వచ్చి సేవ్ చేశారు. కానీ ఇలా అన్ని సందర్భాల్లో కుదరదు కదా. దీనికి పరిష్కారం ఏంటి సార్? శ్రీధర్, నువ్వు చెప్పింది 100% నిజం. అన్ని సమయాల్లో వచ్చి ఒకరినొకరు సేవ్ చేసుకోలేవు, కానీ దీనికి ఒక్కటే పరిష్కారం. ఏంటి బాబా అది? ఝాన్సీ ఎక్కడుంటే నేను అక్కడే ఉండడం. ఎందుకంటే శత్రువు ఎప్పుడు ఎట్నుంచి వస్తాడో తెలీదు, ఎలా వస్తాడో తెలీదు, ఎలా అటాక్ చేస్తాడో తెలీదు. కాబట్టి నేను కొద్ది రోజులు తన పక్కనే 24 hours ఉండి కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉండాలి. బావా, అయితే నువ్వు ఇక్కడే ఉండిపో. అప్పుడు అక్క నీ ఎదురుగానే ఉంటుంది, తనకి నీ రక్షణ ఉంటుంది. రాణి, ఏం మాట్లాడుతున్నావు? గౌతమ్ గారు ఇక్కడెలా ఉంటారు? పిలిస్తే తప్పేముందక్క. అయినా బావ నీ సేఫ్టీ కోసమే కదా ఉంటుంది. సరే, బావ ఇక్కడ ఉండడం ఇబ్బంది అనుకుంటే నువ్వే అక్కడికి వెళ్ళు. రాణి, అదంతా ఏమీ అవసరం లేదు. నువ్వు కొంచెం సేపు సైలెంట్గా ఉంటావా? ఝాన్సీ, ఇక్కడ నువ్వు ఆలోచించాల్సింది నా ఇబ్బంది గురించి కాదు, నేను నీ పక్కన ఉండటం గురించి. నాకెక్కడైనా ఓకే, నువ్వు అక్కడికి వస్తానన్నా ఇంట్లో వాళ్ళకి నేను ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసుకుంటాను, లేదా నన్ను ఇక్కడికి రమ్మన్నా వచ్చేస్తాను. నాకు రెండిట్లో ఏదైనా ఓకే, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే నీకు ఏ ప్రమాదం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది. కాబట్టి ఆలోచించి నువ్వే నిర్ణయం తీసుకో. వస్తాను. రాణి, ఝాన్సీ మేడంని రూమ్లోకి తీసుకెళ్ళు. అలాగేనండి, పదక్క. జాగ్రత్తమ్మా. ప్రియాంక, ఏంటి ఇంత అర్జెంటుగా కలవాలన్నావు? దేని గురించి? అత్తయ్య, నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, కానీ అది చెప్పిన తర్వాత మీరెంత బాధపడతారని ఆలోచిస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. ఏంటమ్మా అది? నువ్వు నన్ను బాధ పెట్టే విషయం ఏముంటుంది? అయినా ఏ విషయం గురించి నువ్వు చెప్పాలనుకుంటుంది? అత్తయ్య, అది నేను గౌతమ్ సార్ని పెళ్లి చేసుకోలేను. స్వామి, మీరా? నీకు ముందే హెచ్చరిక చేశాను. ఆనాడు నీ మనసులో ఉన్న అమ్మాయి నీ కొడుకు జీవితంలోకి వస్తే ప్రమాదం సంభవిస్తుంది. ఇప్పటికైనా మేలుకోకపోతే ఈసారి మృత్యువు పలకరించడం కాదు, తనని తన వెంట తీసుకొని వెళుతుంది. ఎవరో ఏదో చెప్పారని వాణ్ణి నమ్మి ఝాన్సీని తప్పు పట్టడం కరెక్ట్ కాదు.
ఈ రోజు గౌతమ్ ఇలా మన ముందు ఉన్నాడంటే దానికి కారణం మాత్రం ఝాన్సీనే. ఇంకా ఎంగేజ్మెంట్ అలాంటివేమీ కాకుండా డైరెక్ట్గా పెళ్లి ముహూర్తమే పెట్టించుకుందాం.